క్రోధం ఆవహిస్తే ఉండే లక్షణం ఏమిటో తెలుసా? మొట్టమొదటి లక్షణం, నాలుక మీద అదుపు పోతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారన్న దాని మీద అదుపు ఏమీ ఉండదు. ఇంకా అదుపు లేని మాట నోటి వెంట వస్తుంది. ఆలోచన చనిపోతుంది. అదుపు లేనంత వేగంతో నోటి వెంట మాటలు వస్తాయి. బాగా ప్రశాంతంగా ఉంటే విశేషమైన అదుపులో వాక్ ఉంటుంది. తక్కెట్లో పెట్టి ఆలోచించి మాట మాట్లాడతాడు. అంత ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతతకి పూర్తి విరుద్ధం క్రోధం. అది ఒకసారి వచ్చిందనుకోండి, ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళదు. అది పట్టుకుని ఉంటుంది, చాలాసేపు పట్టుకుని ఊపుతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎవరి మీదో చాలా కోప్పడి చాలా దెబ్బలాడి వెళ్ళిపోతున్నాడు అనుకోండి మోటార్ సైకిల్ మీద,